హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్. ఆస్ట్రేలియా రాష్ట్ర పక్షి అయిన ఆస్ట్రిచ్ ప్రపంచంలోనే ఎత్తైన పక్షులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అన్ని పక్షులలా కాకుండా ఆస్ట్రిచ్ ఎగరలేని పక్షి. ఆస్ట్రిచ్ గుడ్డు అన్ని పక్షుల గుడ్ల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లను ఏపీలోని ప్రకాశం జిల్లాలో కనుగొన్నారు పరిశోధకులు. ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఆవిష్కరణ వెలుగు చూసింది. వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం యుఎస్, ఆస్ట్రేలియా, జర్మనీకి చెందిన పరిశోధకుల బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ప్రకాశం జిల్లాలో ఓ అరుదైన పక్షి గూడును కనుగొన్నారు. వారికి కనిపించిన గూడు 41 ఏళ్ల క్రితం నాటి నిప్పుకోడి గూడు అని నిర్ధారించారు. గూడులో 9 నుంచి 11 గుడ్ల వరకు శిలాజాలాలుగా ఉన్నాయి. అదేవిధంగా 1x1.5 మీటర్ల మేర కనుగొన్న అవశేషాల్లో దాదాపు 3500 ఆస్ట్రిచ్ గుడ్డు పెంకులు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కనబడిన అత్యంత పురాతన ఉష్ట్రపక్షి గూడు ఇదేనని పరిశోధకుల వెర్షన్. 41,000 సంవత్సరాల క్రితం మన ఏపీలో ఆస్ట్రిచ్లు ఉన్నాయనడానికి దీన్ని మొదటి సాక్ష్యంగా చెప్పవచ్చు. భారతదేశంలో మెగాఫౌనా అంటే 40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు ఎందుకు అంతరించిపోతాయో తెలుసుకునేందుకు ఈ అన్వేషణ చాలా కీలకమని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా 9 నుంచి 10 అడుగుల వెడల్పులో ఉండే ఈ గూళ్ళల్లో 30 నుంచి 40 గుడ్లు పొదగగలవని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనకు లీకీ ఫౌండేషన్ నిధులు సమకూర్చింది. ఎంఎస్యు ఆర్కియాలజీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవర అనిల్ కుమార్ ఏప్రిల్ 2023 నుంచి ఈ ప్రాజెక్టుతో అనుబంధం కలిగి ఉన్నారు. కొత్తగా కనుగొన్న ఈ గూడు నుండి క్లిష్టమైన డేటాను వెలికితీయవచ్చు అని ఆయన చెబుతున్నారు. భారత ఉపఖండంలో మెగాఫౌనల్ జాతులు అంతరించిపోవడానికి గల కారణాలపై కీలక సమాచారం రాబట్టవచ్చన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్ ఫర్ మోర్ వీడియోస్.